హెవీ పీరియడ్స్ మెన్స్చురేషన్లో మీరు నార్మల్ అనుకుంటున్నారా? ఇది ఒక బిగ్ మిత్. చాలా పేషెంట్స్‌కు ఈ హెవీ పీరియడ్స్ అన్నమాట ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ అండ్ మంత్స్ డెవలప్ అవుతాయి. స్లోగా వాళ్ళకు ఎవ్రీ మంత్‌లో అమౌంట్ ఆర్ క్లాట్స్ అండ్ బ్లీడింగ్ క్వాంటిటీ స్లోగా పెరుగుతుంది కాబట్టి ఇది గ్రాడ్యువల్ చేంజెస్ కాబట్టి చాలా పేషెంట్స్ దీనికి నార్మల్గా అనుకుంటారు. ఇది నా బాడీకి ఇది నార్మల్ కావచ్చు, కానీ అలా కాదు. ఒకవేళ ఓవర్‌ఫ్లో అవుతుంది, మీరు ఎక్కువగా ప్యాడ్స్ చేంజ్ చేస్తున్న ఫ్రీక్వెంట్‌గా, క్లాట్స్ వెళ్తున్నాయి, వీక్‌నెస్‌గా ఉంటుంది, టైర్డ్‌నెస్‌గా ఉంటుంది, ప్లస్ తల తిరగడం, కళ్ళ ముంగట చీకటి రావడం, ఇలా సిమ్టమ్స్ ఉంటే ఇది నార్మల్ కాదు. ఇది మీకు ఓవర్‌ఫ్లో రిలేటెడ్ సిమ్టమ్స్ ఉండొచ్చు. ఓవర్‌ఫ్లోకు కారణాలు లైక్ ఫైబ్రాయిడ్స్, బల్కీ యూట్రస్, అడినోమయాసిస్, హార్మోనల్ ఇంబాలెన్స్ ఆర్ వేరే అదర్ కారణాలు కావచ్చు. ఇవన్నీ మీరు ఇవాల్యుయేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ రాదర్ దాన్ నాకు ఇది నార్మల్ కావచ్చు అనుకోవడం కన్నా. ఎందుకంటే ఫైబ్రాయిడ్స్ ఇలాంటి కారణాలకు మనం అర్లీగా ఐడెంటిఫై చేస్తే దానికి ఈజీగా ట్రీట్మెంట్ ఉంటుంది. సో మీ పీరియడ్స్లో ఒకవేళ ఎక్కువగా రక్తస్రావం, క్లాట్స్ వెళ్తున్నాయి, ఇలాంటి వీక్నెస్ సిమ్టమ్స్ ఉంటే ఇది నార్మల్ కాదు. నార్మల్ పీరియడ్స్లో లేడీస్కు ఎప్పుడు కూడా సిమ్టమ్స్ ఇది డైలీ లైఫ్, రొటీన్ లైఫ్ డిస్టర్బ్ అవ్వదు. ఒకవేళ అలా అవుతుందంటే ఇది అబ్నార్మల్ కావచ్చు, దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోవాల్సింది. ఒకవేళ మీకు ఇలాంటి ఏమైనా సిమ్టమ్స్ అనిపిస్తే మీరు ఇలాంటి ఎప్పుడైనా ఇగ్నోర్ చేసిన కమెంట్ ఎస్ ఆర్ నో బిలో.